जय भीम, जय विकलांग, जय विकलांग, जय मंदाकृष्ण मादिगा। రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మూమెంట్ లో 6 వాగ్దానాలు చేసిండు। 6 వాగ్దానాలలో ఒక బస్సు కనిపిస్తుంది మనకు, ఒక బస్సు కనిపిస్తుంది మనకు ఆడోళ్ళని తిప్పేది। అంత మించి మనకు ఆయన చేసిన వాగ్దానాలు ఏది కనిపిస్తలేదు। అన్ని చేసినని నీటప్పుడు నువ్వు కొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? పబ్లిక్ కొట్టాలి, అరే రేవంత్ రెడ్డి మంచి పని చేసిండ్రా ముఖ్యమంత్రి అయినాక, బీఆర్ఎస్ పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేసిందని ప్రజలు చెప్పుకోవాలి। మరి ప్రజలు చెప్పుకుంది నీ అంతలో నువ్వే చెప్పుకుంటే దానికి అర్థం ఏంది? ఎవరన్నా ఒప్పుతారా? ప్రజలు ఒప్పుతారా? ప్రజలకు వాగ్దానం చేసినావు, గ్యాస్ ఫ్రీ అన్నావు, గ్యాస్ 500 అన్నావు, రైతులకు 500 బోనస్ అన్నావు, 5,000కెళ్ళి 15,000 చేస్తాను రైతు బంధు, ఏది లేదు। కరెంటు ఫ్రీ అన్నావు, గ్యాస్ 500 అన్నావు, ఏది లేదు। ఇప్పుడు పెన్షన్లకు పెన్షన్ అన్నావు, కొత్త పెన్షన్లు ఇస్తాను, మళ్ళా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు, వికలాంగులకు లోన్లు అన్నావు, సబ్సిడీ లోన్లు ఇస్తాను, ఏదో ఇన్ని కనీసం ఆయన 12 వాగ్దానాలు చేసిన దాంట్లో ఒక బస్సు కనిపిస్తుంది ఫ్రీ బస్ ఆడోళ్ళకు। అవసరమా? వికలాంగులకు ఫ్రీ బస్ ఇస్తాను, నేను మా దగ్గర కూడా పైసలు తీసుకుంటున్నాను, వికలాంగులకు కూడా పైసలు తీసుకుంటున్నాను। ఇప్పుడు మాకు హాఫ్ టికెట్ తీసుకుంటారు కదా, మా హాఫ్ టికెట్ కొట్టినట్టే కదా। మరి నువ్వేనా చేసినావు ఫ్రీ పాస్ మాకు? అంటే వికలాంగులు నీకు ఓటు వేయలేదా? రైతులు ఓట్లు వేయలేదా? మరి ఎవరు చేస్తే నువ్వు గత మీద కూర్చున్నావు? ఎవరు అడుగుతారా నువ్వు పాలన చేస్తున్నావు? ఇందిరమ్మ రాజ్యం ఏం లేదు, ఇది భూస్వాముల రాజ్యం, పెత్తందారుల రాజ్యం, బూర్జువాల రాజ్యం అంతే। ఇందిరమ్మ రాజ్యం లేదు। ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇందిరా రాజ్యం ఉండే, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ రాజ్యం ఉండే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి రాజ్యం ఉన్నది। వాళ్ళ దాంట్లో ఈయన ఆవగింజంత పని చేయలేదు। ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజంత పని చేయలేదు వాళ్ళు చేసిన। ఇందిరాగాంధీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లా? ప్రజలు అంత అందులా అంత ఆలోచన లేదా? ఎట్లా ఇందిరమ్మ రాజ్యం అవుతుంది? రాష్ట్రంలో కానీ ఈ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఆపదలో ఉండాలని ఆదుకోవాలి, నిరుద్యోగులు ఆదుకోవాలి। నిరుద్యోగులకు ఏమన్నా నువ్వు నిరుద్యోగ బుద్ధి అన్నావు, ఇచ్చినవా? లేదు। మరి ఏ విధంగా నువ్వు వాగ్దానాలు చేసినావు? ఏ విధంగా నువ్వు గెలిచినావు? పక్క రాష్ట్రంలో నీ ప్రియ గురువు అయిన చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ లో వాగ్దానం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిండు, ఆయన ఎలక్షన్ వాగ్దానం చేసినప్పటి సంధి కట్టించిండు। ఒక వికలాంగుడికి 15,000 రూపాయలు ఇస్తున్నాడు, స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి ఇస్తున్నాడు। మరి నువ్వెందుకు ఇస్తలేవు? మేము నిన్ను 15,000 ఇవ్వమంటలేము కదా, నువ్వే చెప్పినావు కదా 4,000 6,000 చేస్తాం, 2,000 4,000 చేస్తాం, కొత్త వాళ్ళకు పింఛన్లు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అన్నావు। మేము ఇలా అడిగినాము నీ దగ్గరకు వచ్చి, నువ్వే వాగ్దానాలు చేసినావు। మరి వాగ్దానాల్లో 12 వాగ్దానాలు నువ్వు చేసింది మొత్తంలా, పేపర్కి ఏమో పబ్లిక్ ఏమో వాగ్దానాలు చూపిస్తున్నావు, నువ్వు మొత్తం 12 వాగ్దానాలు చేసినావు। 12 వాగ్దానాలలో ఒక బస్సు కనిపిస్తుంది, అక్కడో ఇక్కడో ఫ్రీ కరెంట్ కనిపిస్తుంది। నాకు వచ్చింది ఫ్రీ కరెంట్, వచ్చిందని నేను అబద్ధం చెప్పాను, నాకు ఫ్రీ కరెంట్ వచ్చింది। గ్యాస్ అన్నాడు, గ్యాస్ రాలే, ఒకటి వస్తుంది ఒకటి వస్తలేదు। పింఛన్ లేదు, 4 సంవత్సరాలు నాకు యాక్సిడెంట్ అయ్యి, నా పిల్లలు చిన్న పిల్లలు, నేను పెయింటింగ్ వర్క్ చేసుకుంటోని, నేను పెయింటింగ్ వర్క్ చేసుకొని బతుకుతోని, నా పిల్లలు ఇవాళ తిండికి చస్తారు, మా బిడ్డే భర్త చనిపోయాడు, వాళ్ళ భారం కూడా ఇప్పుడు నేనే మోస్తున్నా, వాళ్ళకొక కొడుకు, నేను ఎలా బతకాలి?
ఏ విధంగా బతకాలి, ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క పాలనలో సచ్చిన దానికన్నా మేలు, బతికిన దానికల్లా సచ్చింది మేలు అనిపిస్తుంది మాకు. మరి ఏ సమస్య తీరుస్తున్నాడు? ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వాలు ఏర్పడతాయి. నువ్వు సీఎం కాడికి వెళ్ళి గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ కాడికి వెళ్ళి రాష్ట్ర ప్రెసిడెంట్ దాకా కూడా నువ్వు పబ్లిక్ సర్వెంట్ వే. ప్రజలే ప్రభువులు ఈ యొక్క రాష్ట్రంలో. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రభువులు అయ్యారు, ప్రజలు దాసులు అయ్యారు. మంచిగా చేస్తున్నాను, ప్రజాపాలన విజయోత్సవ సభలు కూడా ఎత్తురు కదా. ఎవరి కోసం? ఆయన గొప్పల కోసం చేసుకుంటే ప్రజలకే మరుగుతుందా? ఇంకా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాను. వరంగల్లో మీటింగ్ పెట్టి దాని కుట్టిగానే అయిందా? 200-300 కోట్లు. మరి 200-300 కోట్లు అదే మరి ఈ వికలాంగులకు ఇస్తే నీ సొత్తేమన్నా పోయిందా? నీ యొక్క సంపాదనలు కలిగినిస్తున్నావా? ఇస్తలేవు కదా. నీ యొక్క ఎమ్మెల్యే 3,50,000 జీతం నువ్వు తీసుకుంటున్నావు. అది కనీసం ఒక 200 మందికి వస్తుంది నీ పింఛన్ మంచితే. 119 ఎమ్మెల్యేలు మినిస్టర్ల వాళ్ళ జీతాలు ఒక నెల వేసుకోకుంటే ఏం సావరు వాళ్ళు. సస్తారా? అది ఒక సంవత్సరం వస్తుంది పింఛనిదారులకు. 18,000 మంది వికలాంగులు, 8 లక్షల మంది. వికలాంగులు 8 లక్షల మందిలో నువ్వు 5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నావు. ఇంకా 3 లక్షల మందికి ఇవ్వాలి. మరి వాళ్ళు ఎలా విధంగా బతకాలి? ఎట్లా బతుకుతారు? పిల్లా జల్లా పెట్టుకొని ఇప్పుడు బయట పోయి పని చేసుకోనికి వీలు లేకపోయి, నా కాలు మంచుకున్నప్పుడు నేను బయట పని చేసుకునేది, పెయింటింగ్ పౌడర్ చేసేది, రోజుకు 1000-1500 సంపాదించుకునేది నేను. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తిండికి లేక వస్తున్నాం. మరి నాలంటే 7 లక్షల మంది. మరి ఆ సమస్య తీర్చేందుకే నీకు పట్టం కట్టింది. మరి ఏమైంది? కళ్ళు మూసుకున్నావా? చెవులు వినిపిస్తలేవా? కళ్ళు కనిపిస్తలేవా? లేకుండా మైండ్ దొబ్బిందా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యములో ఇందిరమ్మ చేసింది. ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు కొన్ని లక్షల ఎకరాల భూములు పంచారు. పోయిన ఆయన గుంజుకున్నాడు. పోయిన ఆయన అయితే 32 లక్షల గవర్నమెంట్ భూములు సహా చేసాడు. 32 లక్షల ఎకరాలు కల్వకుంట్ల కుటుంబము 32 లక్షల ఎకరాల భూమి ఖతం చేసిండు. ఇందిరాగాంధీ పీరియడ్ ఇచ్చిన లావాన్ పట్టాలు, పొరంబోవు, గైరాలు మొత్తం సహా చేసిండు. మొత్తం సర్వనాశనం చేసి ఆయన సంపన్న రాష్ట్రం అని చేతిలో పెడితే అప్పులో కూపులో దింపిపోయింది. ఆయన మంచిగా చేస్తలేడనే కదా నిన్ను దింపింది. మరి నువ్వేం చేస్తున్నావు? సంవత్సరం అయ్యిందని వేడుకలు జరుపుకున్నావు, సంతోషమే. నువ్వేం చేసినా అని వేడుకలు జరుపుకున్నావు. పబ్లిక్ గ్రహించరా? ప్రజలంతా తిక్కోళ్ళ, అంత మైండ్ దొబ్బిన వాళ్ళురా. పబ్లిక్ చాలా తెలివికొచ్చారు. ఇప్పుడు ఎవరిని ఎలా పొంద పెట్టాలని అన్నీ పొంద పెడతారు. ఇది మాత్రం పక్క. ఇప్పుడు ఈ పింఛన్ గురించి ఏమంటావు? పింఛన్ 4,000 అన్నాడు, 6,000 ఎత్తా అన్నాడు, మళ్ళీ 2,000 ఉన్నదా 4,000 చేస్తా అన్నాడు, మళ్ళీ ఇప్పటిదాకా సంవత్సరం అయిపోయింది. ఆయన 100 రోజులలో చేస్తున్నాడు. ప్రభుత్వం ఏర్పడడం కొంత రోజులు అన్నాడు. 365 రోజులు అయిపోయింది. ఇవాళ 26వ తారీఖు కదా. 26వ తారీఖు అంటే ఇవి 5 రోజులు, అవి 7 రోజులు, 12 రోజులు బాకీ నీకు 365 రోజులకు. మరి ఏం చేసినావు? ఏం చేయలే. మరి ఎట్లా నమ్ముతారు నీ మాట? ఎవరు నమ్ముతారు నీ మాట? ఏ విధంగా నమ్ముతారు? మూసి సుందరీకరణ మూసి సుందరీకరణ చేస్తున్నావు, కరెక్టే. నువ్వు ఎందుకోసం చేస్తున్నావు? ఇక్కడ జనం తిండి లేక సస్తున్నాయా? నువ్వు మూసి సుందరీకరణ ఏం గుడ్లు పెడతారా అండ్లా? నువ్వు నాకు గుడ్లు పెడతావు వచ్చాండ్లా? నువ్వు కూడా ఇల్లు కట్టుకుంటావు. వాడు వచ్చి సుందరీకరణ దేనికి? ఏమైతుంది? ఇప్పుడు మూసి ఇప్పుడే లేదు. నిజాం ప్రభుత్వం అప్పటి మూసి ఉంది. 200 సంవత్సరాల నుంచి మూసి ఉంది. మూసి అంటే కొంతమంది హైదరాబాద్ లో తెలియని ఏమనుకుంటారు అంటే అది మూసి నది అనుకుంటారు. మూసి నది కాదు అది. మూసి ఒక నది, అది మంచినీళ్ళ నది, అది మూసి నది. అందులో ఈ కంపెనీలు హైదరాబాద్ లో పెరిగి
కాలుష్యం పెరిగి కాలుష్యం విష పదార్థం నీళ్లు అందులో వదిలినాక అది మూసి అయిపోయింది. అప్పటిదాకా తాగనీళ్ళు. ఆ మూసిన సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నావు? ఎందుకోసం చేస్తున్నావు? ఎవరికైనా ప్రయోజనమా? ప్రజలకు ప్రయోజనమా? దాంతో ఏం డెవలప్ చేస్తావు? దాంతో నువ్వు డెవలప్ చేయాలంటే నువ్వు చేయాలనుకుంటే విద్య, వైద్యం ఈ రెండింటికి నువ్వు ఫస్ట్ ప్రాముఖ్యత పెద్ద పీట అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడు రాష్ట్రం డెవలపింగ్ అవుతుంది. నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు కలిపి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది వరకు నిరుద్యోగ వృత్తి అప్పుడు డెవలపింగ్ అవుతుంది రాష్ట్రం. దేనికోసం నువ్వు మురికి కాలువలు బాగు చేసుకుంటా పోతుంటే జనాలు బాగుపడతారా? రాష్ట్రం బాగుపడతారా? దేనికి అర్థం అది? ఎవరైనా జ్ఞానం ఉన్నవాడు జనం కోసం పాటు పడతాడు. ఫార్మా కంపెనీలకు ఇండస్ట్రియల్ అవి కూడా చేస్తాడంట కదా. ఫార్మా కంపెనీలు చేస్తే ఒక ఫార్మా కంపెనీ సంగతి చెప్తాను నేను. ఇప్పుడు మా దగ్గర ఫార్మా కంపెనీ కోసం 36,000 ఎకరాలు భూమికే తీసుకోరు. మేడిపల్లి, ముచ్చల్రా, అదేంటి అటు నల్లమల్ల అడుగు దాకా తీసుకోండి. 32,000 ఎకరాలు తీసుకోండి. ఆ యొక్క కంపెనీ ప్రపంచ దేశాలు ఎక్కడ తిరిగినా కూడా పర్మిషన్ ఇవ్వలే. భూమి కాలుష్యం, వాతావరణం కాలుష్యం, నీరు విషపూరితం అవుతుందని ఏ కంపెనీలు ఇవ్వలే. రైతుల దగ్గర 8 లక్షలకు 12 లక్షలకు తీసుకొని కేసీఆర్ 5 లక్షలకు ఎకరా భూమి అమ్ముకున్నాడు. కేసీఆర్ 32,000 ఎకరాలు 5 లక్షలకు ఎకరా అమ్ముకున్నాడు. ఆ సూట్ కేసుల కోసం పర్మిషన్ ఇచ్చాడు కేసీఆర్. కేసీఆర్ ఏం పోతుంది? మనది పోయింది, మనం సస్తున్నాం. ఇక్కడ కేసీఆర్ సూట్ కేసులు కట్టుకున్నాడు. ప్రపంచంలో ధనవంతుడు ఎవరన్నా ఉండాయి అంటే ఇవాళ కేసీఆర్. కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ప్రపంచంలో ధనవంతుడు ఎవరాయి అంటే కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. అది చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఎవరయ్యా? ప్రధానమంత్రులకు కూడా లేదు ఇవాళ సొంత విమానం. ఈయనకి ఇవాళ విమానం ఉంది. ఏం దాపెట్టినావు నువ్వు? ఏం కష్టం చేసి సంపాదించినావు? ఒకప్పుడు నువ్వు కారు ఈఎంఐ కట్టను నీకు ఇవాళ విమానం ఏడికెళ్ళి వచ్చింది? ఏడికెళ్ళి వచ్చిందిరా నీకు విమానము? కారు ఈఎంఐ కట్టడానికి ఇవాళ 2,20,000 పెట్టి నువ్వు ఏడికెళ్ళి కట్టినారు భూమి. అక్కడ నయ్యం కానీ ఆస్తులు నువ్వే తప్పినావు. ఇక్కడ సత్యం రాజు రాష్ట్రం నువ్వే తప్పినావు. కరోనా విషయంలో వాళ్ళు దాదాలు ఇచ్చిన పైసలు నువ్వే తప్పినావు. టాటా కంపెనీ రతన్ టాటా 15,000 కోట్లు ఇచ్చాడు నీకు. ఏం చేసినావు? లెక్క కూడా లేవు. మళ్ళా తర్వాత 35 కోట్లు ఇచ్చాడు. ఫస్ట్ సార్ 15 ఇచ్చాడు, తర్వాత 35 ఇచ్చాడు. ఎవరికి పెట్టినావు? ఏదో పెట్టాను. సెంట్రల్ గవర్నమెంట్ వెంటిలేషన్స్ ఇస్తే కూడా నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకున్నావు. 12,000 వెంటిలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇలా నీ యశోద హాస్పిటల్కు పెట్టినావు. ఎందుకు? నీ వాటా ఉంది కాబట్టి అన్న యశోద హాస్పిటల్లో నీ వాటా ఉంది కాబట్టి నువ్వు దానికి అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్నావా అని లేకుంటే నువ్వు పంచుకున్నావు మాకు తెలియదు. ఏం చేసినావు? ఆగం చేసినావు. ఓనప్ప సొమ్మది గ్రామ పంచాయతీలకు 16,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అవి కూడా తోసినావు నువ్వు. కేసీఆర్ తోసినావు నువ్వు ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్ రా నువ్వు. పాస్పోర్ట్ వాళ్ళు ఇప్పించు లేదా బాంబేలో ఇడిచిపెట్టి ఇదే అమెరికా ఇదే సౌదీ చెప్పిన మోసగాడివి నువ్వు. నీ బిడ్డ బ్యూటీ పార్లర్ నడిపించేది. బ్యూటీ పార్లర్ నడిపించి ఎన్ని కోట్లు సంపాదించిందిరా? ఇలా 2 లక్షల ఇల్లు కట్టినావు నువ్వు. నీ బిడ్డ 2 లక్షల ఇల్లు కట్టింది, 18 రూములు కట్టింది. ఎవరు సంప సొమ్మురాని? సిగ్గు లేదురా? సారా కాంట్రా సారా దోపిడీ చేసి లిక్కర్ స్కామ్ లో ఒక ఆడది చేసే పద్ధతేనా ఇది? బతుకమ్మ పేరిట ప్రతి సంవత్సరం ఆమెకు 35,000 కోట్లు, జాగృతి పేరు మీద 40 కోట్లు బిడ్డ జోలలో వేసేది కేసీఆర్. మరి ఎవరికి ప్రయోజనం అది? బతుకమ్మలు అంతకుముందు కేసీఆర్ రానప్పుడు బతుకమ్మలు ఆడలే? హైదరాబాద్ లో ఊర్లలో ఆడలే? బతుకమ్మ అంటే తెలియదా? నువ్వు ఓడిరా? నువ్వు ఎక్కడో ఆంధ్రోని. నువ్వు నీ తాత ఏది చింతమడుకు వచ్చి నీ తాత ఎప్పుడో వచ్చాడ భూమి కొన్నాడు. ఇంత అది కాలువ కింద పోయింది. ఆ పైసలు తీసుకొచ్చి కొన్నావు.
అప్పుడు ఎంత నువ్వు 50 ఎకరాలు వచ్చింది ఆ జమానా నీకు. నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎంత సంపాదించినావు? 1000 ఎకరాలు సంపాదించినావు. 1000 ఎకరాలు సంపాదించినావు వాళ్ళ నోరు కట్టి. నీ కొడుకుకు 1000 ఎకరాలు, నీ బిడ్డకు 1000 ఎకరాలు, నీ అల్లునికి 1000 ఎకరాలు, నీ సడ్డకుని కొడుకు 5 ఎకరాలు. ఆడవాడు ఆపి రావంట, సంతోష్ రావంట. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కాడ ఎవరు చూసిన 100 ఎకరాలు ఇల్లై రంగారెడ్డి జిల్లా కాడ. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సబితమ్మ ప్రతి నెల సిటీ సివిల్ కోర్టు పోతాడు. ఆమె ప్రతి నెల వేస్తారు కోర్టుకు. సిగ్గు లేదా ఆయనకు? బుద్ధి లేదు, జ్ఞానం లేదా? ఎలా ఇక 100 ఎకరాలు కబ్జా చేసిండు కార్తీక్ రెడ్డి, సబితమ్మ కొడుకు. 100 ఎకరాలు చెరువు పూర్తి చేసి కబ్జా చేసి ప్లాట్ చేసిండు సబితమ్మ కొడుకు. హైడ్రాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మనకు కనిపించలేదు, జేబులు నింపుకోనికి అంతే. వేరే దాంతో ఏం ప్రయోజనం లేదు. హైడ్రా ఏంటండి? హైడ్రా ఇప్పుడు నువ్వు ఓని పడతావు, ఆ భూమి కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మిన బిల్డర్ని బట్టి నువ్వు అలా తెలియక కొన్నారు. ఒక్కొక్క పైసా ఒకతాన్ని వేసుకొని కొన్నారు, ఇల్లు కట్టుకోరు. వాళ్ళు ఇల్లు ఊడ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏడుకోవాలి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే బిల్డర్లను పట్టు. నువ్వు ఎట్లా కబ్జా చేసినావురా? గవర్నమెంట్ భూమి కబ్జా చేసినావు, బీదోళ్ళకు అమ్మినావు, అమాయకులకు. వాళ్ళ పైసలు ఇచ్చాయి, వాళ్ళ ఇల్లు కట్టుకోరు. ప్లాట్ పైసలతో ఇంటి పైసలతో వాళ్ళకి కట్టి అని వాడిని బయటకు గుంచరు. అంటే వాళ్ళని బయటకు గుంచితే వీళ్ళ జేబులు వెళ్ళింటాయి. మరి నువ్వు దాడి చేసేది బిల్డర్ల మీద చెయ్యి, బిల్డర్ ఎవరు రియల్ ఎస్టేట్ల మీద చెయ్యి, గరీబుల మీద కాదు నీ ప్రతాపం. వాళ్ళ మీద చూపి వాళ్ళు ఒక్కొక్క పైసా దగ్గర వేసుకొని ఇల్లు కట్టుకోరు. 60 గజాలు 100 గజాలు కొనుక్కొని నువ్వు వాళ్ళని ఇవాళ రోడ్డు మీద తీసుకొస్తావంటే వాళ్ళ ఉసురు నీకు పుట్టదా? వాళ్ళ పిల్లల ఉసురు నీకు పుట్టదా? గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, రోడ్ల మీద అడక తింటోళ్ళు, కాయ కష్టం చేసుకుంటారు, అడ్డ మీద పని చేస్తోళ్ళు, వీళ్ళందరూ ఉసురుకి తగ్గదా? పెద్ద పెద్దలను కట్టు. ఇప్పుడు ఇక్కడ ఉదయం కట్ట ఓఐసి అదైతే కాలేజీ కట్టిండు. మరి ఆ కాలేజీ ఎంతో ఊడుస్తావు, ఎందుకు ఊడ్చలేవు నువ్వు? ఏమంటే వచ్చింది నీకు? అంటే గరీబ్ వాళ్ళు ఏమన్నారైనా అంతే కదా నీ ధీమా. మరి ఇట్లా ఇటు కేసీఆర్ అట్లా చేస్తుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లా చేయబడుతుంది. బీజేపీ పార్టీ నాయకులు పట్టించుకోలేదు. మరి ఎట్లా మన బతుకులు మారేది ఎట్లా? మరి ఒక్కటే తమ్ముడు నేను చెప్పేది, జనానికి బుద్ధి వచ్చినప్పుడే ఈ నాయకులు మారుతారు. నా ఉద్దేశం, నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఓటు బహిష్కరణ ఓవన్కేయొద్దు. అంబేద్కర్ గారు ఒకటి చెప్పిండు, ఒక నినాదం తీసుకొచ్చిండు. మీరు మేకలయ్యి జీవించినన్ని రోజులు ఈ నాయకులు మీ మీద సవారీ చేస్తారు. సింహాలై గర్జించినప్పుడే ఈ నాయకులు మీరు చెప్పినట్టు వింటారని అంబేద్కర్ గారు ఏనాడు చెప్తున్నారు. ఈ జనానికి బుద్ధి వస్తలేదు. మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చిండు అంబేద్కర్. నోట్లతోటి అమ్ముడు పోతు ఆయుధాన్ని ఎందుకు ఇచ్చిండు? నీ ఇష్టం ఉన్నోనికి నువ్వు ఓటేయి. నీ దృష్టిలో ఎవరు మంచి నాయకుడు వానుకోటాయి, కానీ పైసలు ఇచ్చినందుకు ఓటేయకు. నువ్వు పైసలు ఇచ్చి వాడు 500 ఇస్తాడు, ఓ కోటర్ సీస్ ఇస్తాడు. 5 సంవత్సరాలు నీ మీద సవారు చేస్తుండు కదా, నిన్నైతే దోపిడీ చేస్తుండు కదా. మరి అవసరమా? అంటే 500 రూపాయల సారా బుడ్డితో నీ కుటుంబం పోషించుతుంది 5 సంవత్సరాల దాకా. ఎప్పుడు జ్ఞానం తెస్తావు, ఎత్తుకుంటావు నువ్వు? ఎప్పుడు వస్తా జ్ఞానం నీకు? ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది? నువ్వు తాగి ఎల్లంకలేస్తా కుటుంబం అంతా చెప్పుకుంటారా? ఇదేనా నీకు అంబేద్కర్ నేర్పింది? అంబేద్కర్ చెప్పింది ఇదేనా నీకు? అంబేద్కర్ బాటలో నడపని చెప్పింది ఇదేనా నీకు? తాగి సోలి పుప్పట్ల మీద పండమని చెప్పిందా? అది కాదు. ఆ ఆయుధాన్ని కరెక్ట్ మనం ఉపయోగించుకుంటే ఓటు, నా ఉద్దేశం చెప్తున్నా, నా అభిప్రాయం చెప్తున్నా, ఓటు బహిష్కరించినప్పుడే ఈ నాయకులకు బుద్ధి వస్తుంది, తెలుగు వస్తుంది. ఓటు బహిష్కరణే ఆయుధం, దానికి తప్ప వేరేది ఏది లేదు. ఇంతటితో నేను ముగిస్తున్నా. జై మాదిగా, జై మందా కృష్ణ మాదిగా, జై వికలాంగ్, జై భీమ్.